తనకు కూడా మీరంటే చాలా ఇష్టం. అందుకే పెళ్లి ముహూర్తాలు నిర్ణయించి ఆ కార్యక్రమం మొత్తం మీ చేతుల మీదగానే జరిపించాలని మా కోరిక. అభి జీవితానికి సంబంధించిన శుభమిది. నేనెందుకు కాదంటాను? ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మ నాన్నల్ని ఇక్కడికే పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తాను. థ్యాంక్ యూ మేడం. అయితే అబ్బాయి వాళ్ళని రేపే రమ్మని చెప్తాను. తప్పకుండా. సరేనండి, మేమిక బయలుదేరతాము. భోంచేసి వెళ్ళండి. పర్వాలేదండి, రేపు కార్యక్రమం గురించి పంతులు గారితో మాట్లాడే పనులున్నాయి. వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చూడాలి. వస్తామండి. వెళ్ళొస్తామండి. రేపు ఏ టైంకి అనేది ఫోన్ చేసి చెప్తాను. మంచిది. అమ్మా ఐరేంద్రి, ఓసారి ఇలా వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. అదేనండి, ఏం లేదు. అత్తయ్యగారింట్లో ఎలా మసులుకోవాలో ఐరేంద్రి అభికి చెప్తుందని. ఈ కాలం పిల్లలు కదా, వాళ్ళైతే చక్కగా చెప్తారు. అభికి ఆ అవసరం లేదులేండి. తను ఎవరింటికి వెళ్ళినా సంతోషాల్ని పంచుతుంది. నాకు తెలుసు. అది సరే ఆంటీ, మీరేదో మాట్లాడాలి అన్నారు. ఆలస్యమైపోయింది అభి. దేనికి ఆంటీ? అదే, అమ్మ నాన్న వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. వాళ్ళని పంపించిరా అంటున్నాను. సరే ఆంటీ. అమ్మా పదమ్మా, వస్తామండి. చూడమ్మా ఐరేంద్రి, నేను నీతో ఏ విషయం గురించి మాట్లాడబోతున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది. మా అభికి చాలా మంచి సంబంధం కుదిరింది. తనకి మంచి తోడు, గొప్ప కుటుంబం దొరుకుతున్నాయి. ఇది నిజంగా చాలా సంతోషకరమైన వార్త మావయ్య. కంగ్రాట్స్ అభి. కానీ ఈ వార్త మీ నాన్నకి సంతోషాన్నివ్వదని మాకు తెలుసు ఐరేంద్రి. ఈ విషయం తెలియగానే ఈ పెళ్లి చెడగొట్టటానికి ఎలాంటి కుట్రలైనా పన్నుతాడు. లేదత్తయ్య, నాన్న అలా ఏం చేయడు. ఆయన కూతురువి కాబట్టి నీకాయన మీద నమ్మకం ఉండొచ్చమ్మా. కానీ మీ నాన్న రాక్షసత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళం మేం. మాకా నమ్మకం లేదు. అందుకే నీకు ముందుగా చెప్తున్నాం. మా అమ్మాయి పెళ్లికి ఎలాంటి ఆటంకం కలగకూడదు. తన పెళ్లి సవ్యంగా జరగాలని మా కోరిక. ఎన్ని రోజులు వేదవతి గారి అండ మాకున్నా కూడా మీ నాన్న గురించి ఆవిడితో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదో తెలుసా? ఈ ఇంటి కోడలిగా నీ గౌరవం పోకూడదని. మేము నీ జీవితం గురించి ఆలోచించినప్పుడు నువ్వు కూడా మా అమ్మాయి జీవితం గురించి ఆలోచిస్తావనే నమ్ముతున్నాం. మీ నాన్నకి ఏం సర్ది చెప్పుకుంటావో మాకు తెలీదు. మా అభి పెళ్లికి మీ నాన్న ఎలాంటి ఆటంకం కలిగించకూడదు. ఒకవేళ అదే జరిగితే మేం జరిగిందంతా వేదవతి గారికి చెప్పాల్సొస్తుంది. అవునమ్మా, ఇది హెచ్చరికనుకో లేక మా అభ్యర్థన అనుకో, మాకిక వేరే మార్గం లేదు.
ఆ తర్వాత జరిగే పరిణామాలకు మేం బాధ్యులం కాదు. ఎందుకంటే మీ నాన్నకు సంబంధించిన నిజం తెలిస్తే వేదవతి గారు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఎంత పొగరం! నన్నే ఇండైరెక్ట్ గా బెదిరిస్తారా? మీ సంగతి తర్వాత చెప్తాను. భలేవారు మావయ్య, అలాంటి పరిస్థితి రాదు. మీరేం కంగారు పడకండి అత్తయ్య. అభి పెళ్లి మీరనుకున్న దానికంటే బాగా జరుగుతుంది. నాన్న వల్ల ఎలాంటి సమస్య రాదు, నాది గ్యారెంటీ. చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ హరేంద్ర గారు. మీరు మీ నాన్నగారిలా కాదని నాకు తెలుసు. అందుకే నా పెళ్లి కూడా మీరే దగ్గరుండి మనస్ఫూర్తిగా జరిపించాలి. అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా అభి? నేను చూసుకుంటా. అది నా బాధ్యత. ఇప్పుడు సంతోషమేనా కొత్త పెళ్లి కూతురా? నీ పెళ్లి జరిపించేది నా తమ్ముడు ఇంద్రతోనేనే. హలో హలో అమ్మా, నీ ఫోన్ కోసమే వెయిటింగ్. నాన్నా, మన ప్లాన్ సూపర్ గ్రాండ్ సక్సెస్. ఎస్. గౌతమ్ ఉన్నాడా? ఇదిగో నా పక్కనే ఉన్నాడు. మాట్లాడమ్మా. హలో మేడం. సూపర్ యాక్టింగ్ గౌతమ్. నీ యాక్టింగ్ ని నమ్మి నువ్వు చాలా మంచోడివని అభి పేరెంట్స్ నమ్మేశారు. నీ సంబంధం కుదిరినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. గుడ్ జాబ్. అబ్బా, థ్యాంక్ యూ మేడం. అయినా నాదేముంది, అంతా మీరు చెప్పినట్టే చేశాను. మీరు రౌడీల్ని పంపించారు, నేను కాపాడినట్టు నటించాను. పంతులు గారిని కూడా మీరే ఫిక్స్ చేశారు. అతను నా గురించి హైప్ క్రియేట్ చేశాడు.